Sol y arena, oh so bright, baila conmigo toda la night. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను డీమార్ట్కి వెళ్ళాను సామాన్ కొనుక్కొచ్చుకోవడానికి. కిరాణా స్టోర్లకి వెళ్ళి ప్రతిదీ ఒకటి గుర్తొచ్చినప్పుడల్లా తీసుకొచ్చుకోవడం కంటే ఒకేసారి మంత్లో డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను అనమాట. సో ఇవన్నీ నాకు కావాల్సినవి, ఎక్స్ట్రా వేస్టేజ్ అంటూ ఏది లేదు. కాకపోతే ఇవి కొంచెం వేస్ట్ అయినా పర్లేదు, ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నారు కదా అని అందుకే కొన్ని లిమిటెడ్గా తీసుకుంటాను అనమాట. అవి అయితే ఫస్ట్ స్టార్టింగ్ మా బుడ్డోనికి బట్టలు తీసుకున్నాం. ఇవి 3 pairs తీసుకున్నాను అనమాట. ఈ మంత్కి వచ్చేసి 3 pairs, అంటే ఎవ్రీ మంత్ తీసుకుంటూనే ఉంటాను. వానికి బట్టలు అంటే ఎన్ని ఉన్నా సరిపోదండి మా బుడ్డిగానికి, ఊరికే మారుస్తూనే ఉంటాను. అంటే అది కొంచెం పాతగా అనిపించినా వేయబుద్ధి కాదు, వేస్తూనే ఉంటా. అలాగా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇది ఒక చెడ్డి 30, అంటే సపరేట్ తీసుకున్నా పేర్స్ అంటే. ఇది ఇవన్నీ కలిపి ఒక్కొక్కటి 40 రూపీస్ అయింది, అంటే 39 4 తీసుకున్న చెడ్డీలు. ఇది టీ షర్ట్ బాగుంటాయండి క్వాలిటీ, డీమార్ట్లో నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. డీమార్ట్ బట్టలు చిన్నపిల్లలవి. సో ఇదేమో 80 రూపీస్. ఇవి ఒక 3 తీసుకున్నాను అనమాట. పింక్, నేవీ బ్లూ 3 తీసుకున్నాను. ఇదేమో వంట గది పర్పస్, చేతులు కనుక తుడుచుకోవడానికి కానీ ఒక టవల్, హ్యాండ్ టవల్ అనమాట. ఈ వీటి వరకు ఇవి బట్టలు అనమాట. ఇది డైలీ ఇల్లు తుడుచుకుంటాను నేను, పూజ చేస్తాను కదా, అందుకే డైలీ అంటే నాకు మంత్లీ పడుతుంది ఒక డబ్బా. ఇదేమో నాకు 3 months ఒకసారి వస్తుందండి కోల్గేట్. 3 months, ఎందుకంటే 2 members కదా మా ఇంట్లో ఉండేది, అందుకే ఒక్కసారి తెచ్చుకుంటే నాకు 3 months వస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ బిల్లులో తక్కువ అవుతుంది అనమాట. ఇవేమో వత్తులు, పూజ పర్పస్. నాకు ఈ హారత్ బిళ్ళలు మంత్లీ ఒక ప్యాకెట్ పడుతుంది, ఎందుకంటే డైలీ ఇంట్లో హారతి తెచ్చుకుంటాం, ఇల్లంతా తీసుకుంటామని, అందుకే ఇది నాకు మంత్లీ పడుతుంది. ఇది 60 రూపీస్ ప్యాకెట్. ఇది 50 grams ఉంటుంది అంతే. పూజ సామాన్ అన్నమాట, మంత్లీ ఒకటి. ఆయిల్ ఇవి 2 పడతాయి మంత్లీ, డైలీ కదా 2 పడతాయి అన్నమాట. ఒకటి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, సెకండ్. ఇదేమో వాటర్ కండి, మాది ప్యూరిఫైర్. ఊరికి ప్రతిసారి గ్లాస్ పట్టాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి దానికోసమని ఒక ప్లాస్టిక్, ఇది ఒక 2 liters అలా ఉంటుందేమో, ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను అనమాట. వంటలో వేసేటప్పుడు ప్రతిసారి చేపెట్టాలంటే చేయి నొప్పి లేస్తూ ఉంది, అందుకే దానికోసమని ఇది ఒకటి అనమాట. కుంకుమ ప్యాకెట్. ఇవి చాక్లెట్స్ మా చిన్నవానికి, అంటే డైలీ ఒకటే ఇస్తానండి, ఎక్కువ వేయను, డైలీ ఒకటి. వాడు ఊరికే అమ్మ చాకీ అని నా ఎమ్మటి పడుతూ ఉంటాడు, అందుకే డైలీ ఒకటి చాక్లెట్ ఇద్దామని. అంటే ఇవి ప్రతిసారి తీసుకొస్తా, ఈసారి 2 తీసుకొచ్చా. ఇదైతే నాకు చాలా ఇష్టం పూతరేకులు. సో నాకు తినడానికని తీసుకొచ్చుకున్నా. ఇది buy 1 get 1 ఉంది, 110 అలా పడిందనమాట. అంటే ఇది 60 రూపీస్ అనమాట. buy 1 get 1 కదా, 110 2 కలిపి ఒకటి తీసుకొచ్చుకున్నాం. ఇవేమో చియా సీడ్స్, డైట్ పర్పస్లో వాడదాము, ఒకసారి చూద్దామని అనుకుంటున్నా. వాడతానో లేదో నాకు కూడా తెలియదు. అంటే ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వేస్ట్ చేసిన, ఇది సెకండ్ టైం, చూస్తా ఎంత వాడతాను. ఇవి ఓట్స్, ఈసారి ఇది న్యూట్రీ డిలైట్ ఓట్స్ తీసుకొచ్చుకున్నాను. అంటే చిన్నోడు తింటాడు కదా, వాని కోసం అని. మేము కూడా తింటాం, మేము వాడు, సో వాని కోసం నా కోసం. ఇది శనగపిండి, వర్షాకాలం కదా, బజ్జీలు కానీ బోండాలు కానీ ఇలాంటివి ఏమైనా వేసుకోవడానికి కానీ శనగపిండి కొంచెం, ఇద్దరమే కదా ఎక్కువ. పల్లీలు
డైలీ టిఫిన్స్ కోసం పల్లీలు. ఇది బిర్యానీ రైస్. మనకి ఈ బిర్యానీ రైస్ సరిపోతుంది. ఇది 3 kgs రైస్ సరిపోతుంది. ఇది గోధుమ పిండి. ఇది ఒక 1.5 kg. ఎక్కువ చేయను, ఇద్దరికే కాబట్టి చెరో 2 చేసుకున్నా 4 times 5 times చేసుకున్నా వస్తుంది అంత చాలా. ఇవి స్నాక్స్ చిప్స్. ఇది చింతపండు, నాకు 2 months వస్తుంది. ఇది 200 grams 2 months వస్తుంది నాకు. ఇంత నేను వాడినండి మంత్లో, ఇది నాకు 2 months వస్తుంది. ఈ క్యాన్స్, ఆయిల్ క్యాన్స్ మాత్రం నాకు 2 పడతాయి మంత్లీ. 2 పడతాయి. 2 liters 4 liters పడతాయి అన్నమాట నాకు మంత్లీ. ఎందుకు అని అంటే ఆయిల్ ఫ్రైస్ చేసినా దీంతో చేస్తాను, అంటే అదర్గా పామ్ ఆయిల్ అలాంటివి ఏం యూజ్ చేయను. అందులో ఒకటి మంత్లీ చేంజ్ చేస్తా ఆయిల్ క్యాన్. ఈసారి సన్ ప్యూర్ కదా, నెక్స్ట్ టైం సన్ఫ్లవర్ అలాగా యూజ్ చేస్తాను అన్నమాట. ఈ రైజన్స్ ఏమో దేవుడికి ప్రసాదం కోసం అండి. మేము డైలీ పూజ చేస్తాం కాబట్టి డైలీ ప్రసాదం వండి పెట్టాలంటే కష్టమే కదా, అందుకే రైజన్స్ అన్నమాట. ఇవి కూడా ప్రసాదంగా పెట్టవచ్చు, అందుకే దేవుని కోసమని ప్రసాదం కోసమని రైజన్స్ అన్నమాట. ఇవేమో ఫ్రిడ్జ్లో వేయడానికి, సెల్ఫ్లలో వేస్తాను యాక్చువల్గా. ఇది నేను ఫ్రిడ్జ్లో వేద్దామని, ఎందుకంటే ప్రతిసారి ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడం కష్టం అవుతుందండి. పెరుగు అన్ని స్టెయిన్స్ దాంట్లో అంటుకుంటున్నాయి, అది చాలా కష్టమవుతుంది. అందుకే ఇది కొంచెం మ్యాట్ వేస్తే సెట్ అవుతుంది. అంటే ఇది తీసి పడేయచ్చు, మళ్ళీ దీన్ని వాష్ చేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, తీసి పడేయచ్చు. కాబట్టి ఎంత అండి ఈ రోలు 130 rupees, చాలానే ఉంది లెంత్. సో దానికోసమని తీసుకొచ్చుకున్నాం. ఈ టిష్యూస్ మంత్లీ 3-4 పడతాయి నాకు. సో అందుకే ఈ టిష్యూస్, ఎందుకంటే పిల్లోళ్ళు ఉన్న ఇంట్లో టిష్యూస్ కంపల్సరీ. అంటే ఇక్కడ నాకు బాగా అలవాటు అయింది, అందరి ఇళ్ళల్లో టిష్యూస్ యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే టిష్యూస్ వాళ్ళు ఉన్నప్పుడు బాగా హెల్ప్ఫుల్ అనమాట. బయటకి ఎక్కడికి వెళ్ళినా అది ఇది అంటించుకుంటుంటారు కాబట్టి టిష్యూస్ నేను బాగా మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు బగారా నేను మంత్లీ 10-15 times చేస్తూ ఉంటా. అది బగారా రైస్, బిర్యానీ రైస్ అలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కాబట్టి నాకు కంపల్సరీ ఇంట్లో ఉండాల్సింది, అందుకే ఇంత క్వాంటిటీలో తెచ్చుకున్నా. అదొకటి. మా ఇంట్లో ఎన్ని దువ్వెనలు ఉన్నా సరిపోవండి. ఇది 5 దువ్వెన, అవన్నీ ఎక్కడ పోయినా నాకు తెలియదు. ఈ దువ్వెన మళ్ళీ ఇంకొకటి కొనుక్కొచ్చుకున్నాం. ఈ జెల్లీస్ నా కోసం, నాకు జెల్లీస్ చాలా ఇష్టం అండి, అందుకే జెల్లీస్ తీసుకొచ్చుకున్నాను ఒక ప్యాకెట్. ఇది టీ ట్రే, కప్స్ ట్రే. నేను దీన్ని నాకు మా ఆయనకి గ్లాసెస్ ప్రతిసారి పెద్దది యూజ్ చేయాలంటే ఇద్దరికి ఎందుకండి, ఈ 2 cups మందం సరిపోద్ది కదా, అందుకే చిన్న ట్రే తీసుకొచ్చుకున్నాను అనమాట టీ సర్వింగ్కి. ఇవి 2 తీసుకొచ్చుకున్నాను. వాష్రూమ్ దగ్గర ఒక మ్యాట్, సింక్ దగ్గర ఒక మ్యాట్, 2 మ్యాట్స్ తీసుకొచ్చుకున్నా. ఇవి వాటర్ బాగా, అంటే వాటర్ బయటికి రావన్నమాట, దీని దాటి బయట ఫ్లోర్ మీద పడవు. సో అందుకే మంచి క్వాలిటీ కూడా బాగుంది అని చెప్పి ఇవి ఒక 2 తీసుకొచ్చుకున్నాను అనమాట. సింక్ దగ్గర వాటర్ పోతుంది, వాష్రూమ్ దగ్గర వాటర్ పోతుంది, అందుకే దానికోసమే ఈ 2 మ్యాట్స్ తీసుకొచ్చుకున్నా. మ్యారీగోల్డ్ టీ, నాకు ప్రతిసారి టీ తాగేటప్పుడు ఏదో ఒక టీతో తినాలి. సో అందుకే ఊరికే ఏం చిన్న ప్యాకెట్లు కొనుక్కొచ్చుకుంటాం కానీ ఒకేసారి కేజీ తీసుకొచ్చుకున్నా. ఇవి సెరామిక్ కప్స్ అండి. ఇవి ఎందుకు అంటే ఈ బౌల్స్ మా చిన్నోనికి ఏదైనా ఫ్రూట్స్ ఇవ్వాలన్నా ఏదైనా అన్నీ ఒలికేస్తాడు. ఈ కొంచెం పెద్ద కప్స్ అయితే వాడు చేయి పెట్టడానికైనా తీసుకోవడానికైనా అనువుగా ఉంటాయని చెప్పేసి ఈ కప్స్ తీసుకున్నాను అనమాట. ఇవి 3 నాకు 100 rupees పడ్డాయి అనమాట. సెరామిక్ కప్స్ బాగున్నాయి, క్వాలిటీ కానీ డిజైన్ కానీ డీసెంట్గా ఉంది, అందుకే
3 ఇవి తీసుకున్నాను అనమాట. చాక్ అండి, నేను ఇప్పుడు యూజ్ చేసే చాకు బాగా తెగుతుంది నా చెయ్యి, అందుకే ఇలా అవిది షార్ప్ ఎక్కువ ఉంటుంది, ఎడ్జెస్కి షార్ప్ ఎక్కువ ఉంటుంది, దీనికి అట్లా షార్ప్ లేదు కాబట్టి ఇది ఒకటి తీసుకొచ్చుకునేది ఒక 140 రూపీస్ అయిందనమాట. ఇది బిర్యానీ మసాలా, బిర్యానీ రైస్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు కొంచెం యాడ్ చేయడానికి. ఇంట్లో ఉంది, హోమ్ మేడ్ మసాలా ఉంది, కానీ కొంచెం ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం ఇది. అప్పడాలు, పప్పు చేసినప్పుడు అప్పడాలు కంపల్సరీ, అందుకే అప్పడాల ప్యాకెట్. మైసూర్ శాండిల్ యూస్ చేస్తాం సోప్స్ మా ఇంట్లో, సో మైసూర్ శాండిల్ సోప్స్. ఇది ఆయిల్ క్యాన్ అండి. ఆయిల్ క్యాన్ ఇది ఎందుకు అంటే, ఇంత లడ్డు ప్రతిసారి కూరలలో మోయాలంటే కష్టమవుతుంది, అందుకే దీని నుంచి దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది కదా, పోయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాం. ఇది మా తమ్ముడు గాడు డైట్ చేస్తున్నా, నాకు ఈ బ్రౌన్ బ్రెడ్ కావాలి అని వాడు తీసుకొచ్చుకున్నాను అనమాట. దీంతో నాకు ఏ సంబంధం లేదు, నేను తినను, ఇది నాకు నచ్చదు, టేస్ట్ బాగుండదు. ఇదేమో స్నాక్స్ వేసుకోవడానికి డబ్బాలు, ఇంత పెద్ద డబ్బాలు లేవు, స్టీల్ డబ్బాలు ఉన్నాయి కానీ అందులో ఏమున్నాయో తెలియదు అనమాట. అందుకే ఈ డబ్బాలల్లో స్నాక్స్ వేసుకుంటే కనిపిస్తాయి ఈజీ అని చెప్పేసి ఈ డబ్బాలు ఒకటి తీసుకొచ్చుకున్నాను అనమాట. ప్లాస్టిక్ డబ్బాలు ఎన్ని చూసినా కొనాలనిపిస్తుంది నాకు. ఈసారి ఇది వేసుకొచ్చుకున్నాను అనమాట. ఇది వాష్రూమ్కి. మా తమ్ముడు గాడు డ్రాయింగ్స్ వేస్తాడండి, బాగా వేస్తాడు వాడు డ్రాయింగ్స్. అంటే వాడు కోర్స్ తీసుకుంటున్నాడు అనమాట, సో దాని పర్పస్ డ్రాయింగ్స్ వేస్తాడు. డ్రాయింగ్స్ చాలా బాగా వేస్తాడండి. ఇప్పటి నుంచి ఒకవేళ వీలైనప్పుడు వాటితో ఒకసారి వీడియో తీయించి అప్లోడ్ చేస్తాను. చాలా బాగా వేస్తాడు డ్రాయింగ్స్. వాటి కోసమని ఈ పెన్సిల్స్ అన్నమాట, లిడ్ పెన్సిల్స్. సో ఇదండి.